నగరంలోని హుక్కా సెంటర్లపై మరోసారి ఎస్ఓటీ పోలీసులు పంజా విసిరారు. గచ్చిబౌలిలోని స్కై కేఫ్ హుక్కా సెంటర్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారంటూ హుక్కా సెంటర్ యజమాని అబ్దుల్ ఫరీద్తో పాటు మరో 6గురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అబ్దుల్ ఫరీద్ పరారీలో ఉన్నారు. దాడుల అనంతరం 9 హుక్కా పాట్స్, 6 హుక్కా ఫ్లేవర్స్, 18 పైపులు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నగరంలోని హుక్కా సెంటర్లపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారంటూ హుక్కా సెంటర్ యజమాని అబ్దుల్ ఫరీద్తో పాటు మరో 6గురిపై కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, సుజాత, గచ్చిబౌలి హుక్కా సెంటర్ల మీద సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేయడం జరిగింది. దాడుల్లో దాదాపుగా 8 మందిని అరెస్ట్ చేశారు. అంటే గతంలో అసెంబ్లీ సాక్షిగా హుక్కా సెంటర్ లో బంద్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనికి సంబంధించి కొంతమంది హుక్కా సెంటర్ కంటిన్యూ చేస్తారు. అంటే ఎలాంటి జీవో రాలేదు, జీవో వచ్చిందాక మేము నడిపిస్తామని చెప్పని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆర్డర్ చూపించి అక్రమంగా హుక్కా సెంటర్ నడిపిస్తూ తెలుస్తా ఉంది. అలాగనే దీంట్లో ఎస్ఓటీ పోలీసులు స్కై సేఫ్ ముసుగులో హుక్కా సెంటర్ నడిపిస్తున్న వాళ్ళను గుర్తించి అక్కడ రైడ్ చేసి పట్టుకోవడం జరుగుతాం. దీంట్లో చాలా మంది యువత హుక్కా తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా వీళ్ళు హుక్కా సెంటర్ నడుపుతున్నారని చెప్పని అది కూడా కేఫ్ ముసుగులో, అంటే ఇక్కడ స్కై కేఫ్ అని చెప్పని కాఫీ డే ముసుగులో వాళ్ళు హుక్కా నడుపుతున్నట్టుగా తెలుసుకొని ఎస్ఐడి పోలీసులు రైడ్ చేసి దాదాపుగా 8 మంది అరెస్ట్ చేయడం జరిగింది. 8 మందితో పాటు హుక్కా సామాగ్రి కూడా దాదాపుగా ఇంకా చాలా హుక్కా సెంటర్ కొనసాగుతున్నాయి కాపీడీల పేరుతో చెప్తున్నారు కూడా ఇప్పటికే పోలీసులు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో హుక్కాను నిషేధించాం కాబట్టి ఎవరైనా సరే హుక్కా సెంటర్ నడిపితే వాళ్ళని కట్టుచర్యలు తీసుకుంటారని చెప్పని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఎస్ఓటీ పోలీసులు కూడా సమాచారం రాగానే రైడ్ చేసి వాళ్ళ మీద దాడులు చేసి కేసులు నమోదు చేస్తా ఉన్నారు. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.